హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. సో ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటో తెలుసా? సో మనకు దగ్గరున్న మనీని స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలా, లేకపోతే మ్యూచువల్ ఫండ్స్లో పెట్టాలా? ఎక్కడ పెడితే మనకైతే సేఫ్గా మనం ఎక్కువ మనీని మనం అయితే సంపాదించుకోవచ్చు? ఇలాంటి వాటికి మనకు పర్ఫెక్ట్ సజెషన్స్ ఇవ్వడానికి పర్సనల్ ఫైనాన్స్ ఎక్స్పర్ట్, అది కూడా యాంఫీ అండ్ ఐఆర్డీలో రిజిస్టర్ అయిన విజయ్ కర్ణం గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. మరి ఆయన అడిగి తెలుసున్నాం. హాయ్ సార్. హలో, వెల్కమ్ టు ఐ డ్రీమ్. థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ అండి, చాణక్య గారు. యా, ఆఫ్టర్ లాంగ్ టైమ్ అగైన్. సార్ విజయ్ గారు, ప్రజెంట్ అయితే నాకు వచ్చిన డౌటే మన వాళ్ళల్లో చాలా మందికి కూడా వచ్చే ఉంటుంది. సో ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలా, లేకపోతే స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తే మంచిది అంటారా? షూర్ అండి. ఇవి యాజ్ మీరు చెప్పినట్లు ఇది ఇన్వెస్ట్మెంట్ అసెట్స్ అండి. ఇవి రెండు డిఫరెంట్ అసెట్ క్లాసెస్ అంటాము, మ్యూచువల్ ఫండ్స్ కానీ స్టాక్ మార్కెట్ కానీ. సో మనకి బేసిక్ డిఫరెన్స్ తెలుసుకుంటే స్టాక్ మార్కెట్ అయినా మ్యూచువల్ ఫండ్స్ అయినా ఇవి రెండు ఇంటర్లింక్డ్ అనమాట. ఇప్పుడు ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ మ్యూచువల్ ఫండ్స్లో చేస్తున్నారో అది మళ్ళీ స్టాక్ మార్కెట్కి వెళ్తుంది. సో ఇది ఇంకా డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే, ఫర్ సపోజ్ ఒక పర్సన్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తున్నాడు. ఆ అమౌంట్ ఎక్కడికి వెళ్తుంది? మ్యూచువల్ ఫండ్ హౌస్కి వెళ్తుంది. ఫండ్ హౌస్ వాళ్ళు ఏం చేస్తుంటారు? అక్కడ ఫండ్ మేనేజర్స్ ఉంటారు. ఫండ్ మేనేజర్స్ మన అమౌంట్, మీ దగ్గర నా దగ్గర 5,000 10,000 ఎస్ఐపిస్ చేస్తుంటాం కదా, అందరికీ తెలుసు ఎస్ఐపిస్ అంటే ఏందనేది. సో ఆ ఎస్ఐపిస్ నుంచి వచ్చిన అమౌంట్ని వాళ్ళు రీసెర్చ్ చేసిన కంపెనీస్లో ఏ కంపెనీ అయితే మంచి రిటర్న్స్ ఇస్తాయని వాళ్ళు అనుకుంటారో, బేస్డ్ ఆన్ దేర్ ఓన్ రీసెర్చ్, రిస్క్ని అన్నిటిని క్యాల్కులేట్ చేసుకొని వాళ్ళు మనకి ఇండియాలో మొత్తం 2,500 లిస్టెడ్ కంపెనీస్ ఉన్నాయి అప్రాక్సిమేట్గా. ఓకే. ఆ కంపెనీస్లో యాజ్ పర్ గవర్నమెంట్ రెగ్యులేషన్స్ అన్నీ ఫాలో అవుతూ వాళ్ళు ఆ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. సో ఇది ఫస్ట్ ఫేజ్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్. సెకండ్ ఇది వచ్చేసి మనకి స్టాక్ మార్కెట్ ఇన్వెస్టింగ్. స్టాక్ మార్కెట్ ఇన్వెస్టింగ్ అంటే ఎవరు చేస్తారు, ఎలా చేస్తారు అంటే, నా దగ్గర ఇప్పుడు ఒక 1,000 రూపీస్ ఉన్నాయి, లేకపోతే నా దగ్గర ఈరోజు ఒక 1,00,000 రూపీస్ ఉన్నాయి. నేను ఇన్వెస్ట్ చేయాలనుకుంటే డైరెక్ట్గా నేను వెళ్ళి ఆ 2,500 కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసేయచ్చు. కానీ ఇక్కడ మనకి మధ్యలో ఫిల్టర్ అనేది ఏం లేదు. ఫర్ సపోజ్ ఇప్పుడు నాకు ఏం తెలియదు స్టాక్ మార్కెట్ గురించి. ఇప్పుడు చాలామందికి మనకి టెలిగ్రామ్ యాప్స్ కానీ వాట్సాప్ మెసేజెస్లో కానీ చూస్తుంటే కొన్ని మెసేజెస్ని యూజ్ చేసుకొని అందరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. అలా ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీరు ఏ టెక్నికల్ అనాలిసిస్తో మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఎంత రిస్క్ తీసుకుని మీరు రెడీగా ఉన్నారు, అదేం తెలియకుండా డైరెక్ట్ అందరు ఇన్వెస్ట్ చేస్తున్నారు. రేపొద్దున ఆ కంపెనీ ఫైనాన్షియల్స్ ఎలా ఉన్నాయి అనేది ఎవరు చూడరు అనమాట. ఇప్పుడు మనకు చిన్న ఎగ్జాంపుల్, అదాని ఇష్యూ అయ్యిందనమాట మనకి జనవరిలో. అట్లాంటి ఇష్యూస్ మళ్ళీ ఒకసారి మీరు ఇన్వెస్ట్ చేసిన కంపెనీస్లో వచ్చిందనుకోండి, మీరు ఇన్వెస్ట్ చేసిన 1,00,000లో 20-30,000 క్యాపిటల్ లాస్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఈ రిస్క్ని అవాయిడ్ చేయడానికి మ్యూచువల్ ఫండ్ అనే అసెట్ మనకి బయటకు వచ్చిందన్నమాట. మ్యూచువల్ ఫండ్లో ఏమవుతుంది అంటే, ఇన్వెస్టర్కి స్టాక్ మార్కెట్కి మధ్యలో యాజ్ ఎ ఫిల్టర్గా హెల్ప్ అవుతుంటుంది. ఇక్కడ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఏం చేస్తాయంటే, టెక్నికల్ అనాలిసిస్, టెక్నికల్ నాలెడ్జ్ లేకపోయినా సరే ఇన్వెస్టర్స్కి వీళ్ళు గైడ్ చేస్తుంటారు. ఇన్వెస్టర్స్కి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎన్ని రోజుల వరకు ఉంటే మీకు బెటర్ అనేది మీకు మ్యూచువల్ ఫండ్ అడ్వైజర్స్ హెల్ప్ చేస్తారు. అట్ ద సేమ్ టైం ఏఎంసీ కంపెనీస్ కూడా త్రూ వేరియస్ రిసోర్సెస్, వాళ్ళకి వీడియోస్ కానీ వాళ్ళ దగ్గర ఉన్న ఆర్టికల్స్ కానీ వాళ్ళ త్రూ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. మ్యూచువల్ ఫండ్లో ఎవరైనా ఇన్వెస్ట్ చేయొచ్చు, వితౌట్ ఎనీ టెక్నికల్ నాలెడ్జ్ వాళ్ళు ఇన్వెస్ట్ చేయొచ్చు. కానీ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే డెఫినెట్గా మీకు ఆ కంపెనీ బ్యాలెన్స్ షీట్ చదవడం రావాలి, ఆ కంపెనీ పాస్ట్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఫ్యూచర్లో వాళ్ళు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఇవన్నీ డీటెయిల్స్ మీకు తెలుసుంటేనే డెఫినెట్గా మీకు స్టాక్ మార్కెట్లో ఎక్కువ లాభాలు ఉంటాయి. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. మనకి కోవిడ్ లాంటి సిచ్యువేషన్ వచ్చింది. కోవిడ్ లాంటి సిచ్యువేషన్లో మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ బెటరా, స్టాక్ మార్కెట్ బెటరా అని మన క్లయింట్స్ మనల్ని అడుగుతుంటారు. అప్పుడు నేను ఏం చెప్తానంటే, మనకి డెఫినెట్గా ఒక 10-15 కంపెనీస్ ఇండియన్ గ్రోత్ని బేస్ చేసుకొని వెళ్తూ ఉంటాయి. ఐదర్ ఇట్ మైట్ బి బ్యాంక్, కానీ రిలయన్స్ కానీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ ఇట్లా కొన్ని సెట్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయి. అవి స్టార్స్, అంటే స్టార్స్ అనమాట. మనకి ఇప్పుడు సినిమాలో స్టార్స్ ఎలా ఉంటారో స్టాక్ మార్కెట్లో అవి స్టార్స్ అనమాట. ఇప్పుడు స్టాక్ మార్కెట్ ఎంత డౌన్ఫాల్ అయినా కానీ నెక్స్ట్ 6 months, నెక్స్ట్ 1 yearలో ఖచ్చితంగా అవి రికవర్ అవుతాయి. ఈవెన్ దో 6 months 1 year కాకపోయినా అట్లీస్ట్ 2 years తర్వాత రికవర్ అవుతాయి. అప్పుడు మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయమని నేను ప్రిఫర్ చేస్తాను. కోవిడ్ లాంటి సిచ్యువేషన్స్లో అంటే ఎప్పుడైతే మార్కెట్ కరెక్షన్ కానీ మార్కెట్ డౌన్ఫాల్ కానీ ఉందనుకోండి, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయమని సజెస్ట్ చేస్తాను. అది డెఫినెట్గా మీకు కంపెనీ గురించి కంప్లీట్ ఐడియా ఉంటేనే నేను స్టాక్ మార్కెట్ గురించి చెప్తాను. లేదు మీకు ఒక అడ్వైజర్ ఉన్నారు, వాళ్ళ త్రూ మీరు చేస్తున్నారంటే కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు కంప్లీట్ ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేసి
ఆ కంపెనీ డేటాని మీరు అనలైజ్ చేసుకొని వాళ్ళు మీకు దాన్ని కంప్లీట్ అర్థం చేసుకొని వాళ్ళు ఏ బిజినెస్లో ఉన్నారు, ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నారు, వాళ్ళు ఇప్పుడు సపోజ్ మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. కొన్ని చిన్న చిన్న కంపెనీస్ ఉన్నాయి, వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్ చేసుకొని వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ చేస్తుంటారు. వాళ్ళ దగ్గర మనం ఇన్వెస్ట్మెంట్ చేసామనుకోండి, డెఫినెట్గా వాళ్ళ గ్రోత్ మనకు సపోర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. సో ఇట్లా అంటే మనము ఇన్వెస్ట్ చేస్తున్నామంటే జస్ట్ లైక్ దట్ మనం ఏదో ఒక ల్యాండ్ తీసుకొని వదిలిపెట్టేసినాము అట్లా స్టాక్ తీసుకొని వదిలిపెట్టడం కాదు. స్టాక్స్ అంటే కంప్లీట్ టెక్నికల్ అనాలిసిస్ ఉండాలి, అంటే కంప్లీట్ నాలెడ్జ్ ఉండాలి మనకి. కానీ మ్యూచువల్ ఫండ్స్లో మీకు అంత అవసరం లేదు. బేసిక్ నాలెడ్జ్, డెట్ ఫండ్స్ అంటే ఏంది, ఈక్విటీ ఫండ్స్ అంటే ఏంది, హైబ్రిడ్ ఫండ్స్ అంటే ఏంది, అవి ఇంకా డీటెయిల్గా మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాము. కాకపోతే ఈ బేసిక్ నాలెడ్జ్ ఉంటే మ్యూచువల్ ఫండ్స్ సరిపోతుంది. స్టాక్స్లోకి వెళ్ళాలి అంటే మాత్రం డెఫినెట్గా ఎక్కువ నాలెడ్జ్ ఉండాలి. మీకు ఇంకోటి, స్టాక్ మార్కెట్లో మీకు ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసినట్లు ప్రొఫెషనల్గా ఎవరు హెల్ప్ చేయరు స్టాక్ మార్కెట్స్. ఎందుకు హెల్ప్ చేయరు అంటే ద అమౌంట్ ఆఫ్, అంటే మీకు ఎంత మిస్ఇన్ఫర్మేషన్ ఉంటే స్టాక్ మార్కెట్లో పెద్ద ఇన్వెస్టర్స్కి అంత లాభం అనమాట. ఫర్ సపోజ్ ఈరోజు నేను ఒక 10 lakhs తోని స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేశాను అనుకోండి, నా 10 lakhs పోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకు ఉంటాయంటే నాకంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ పెద్ద ఇన్వెస్టర్స్ దగ్గర ఉంటుంది. ఇప్పుడు నా దగ్గర 10 lakhs ఉన్నాయండి, మీ దగ్గర 1 crore ఉంది. మీ దగ్గర ఇన్ఫర్మేషన్ వేరు ఉంటుంది, నా దగ్గర ఇన్ఫర్మేషన్ వేరు ఉంటుంది. ఖచ్చితంగా మీ టెక్నికల్ అనాలిసిస్ వేరు ఉంటుంది, నా టెక్నికల్ అనాలిసిస్ వేరు ఉంటుంది. ఈరోజు 1 crore మీ దగ్గర ఉన్నది, మీరు ఒక 1 lakh పెట్టి మీరు ఇంకా నేర్చుకోవడానికి ట్రై చేస్తారు, లేకపోతే పెద్ద పెద్ద వాళ్ళని కలవడానికి ట్రై చేస్తారు. నేను 10 lakhs పెట్టుకుని ఇక్కడ నన్ను చిన్న ఊర్లో ఉండి నేను ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. అప్పుడు ఏమవుతుంది, నా 10 lakhs మీకు వస్తాయి. ఎప్పుడైనా సరే స్టాక్ మార్కెట్ అనేది జీరో సమ్ గేమ్. అంటే 1 crore ప్లస్ 10 lakhs, ఇది ఎండ్ ఆఫ్ ద డే జీరో అయిపోతుంది. అది 10 lakhs ఇక్కడ నుంచి అక్కడికి రావాలన్నా, అక్కడ నుంచి 1 crore అక్కడ నుంచి ఇక్కడికి రావాలన్నా, నేను 1.1 crore సంపాదించన్నా, లేకపోతే మీరు 10 lakhs పోగొట్టుకోవాలన్నా. ఓకే, ఇదే స్టాక్ మార్కెట్లో అయ్యేది. కానీ మ్యూచువల్ ఫండ్స్లో అలా కాదు. మీరు ఇన్వెస్ట్ చేస్తే మీకు ఎన్ఏవి యూనిట్స్ అనేవి అలోకేట్ అవుతాయి. ఎన్ఏవి యూనిట్స్ అంటే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మనము ఇండ్లలో మనం అందరం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కాబట్టి మనం ఏం చేస్తామంటే 5,000, 10,000, 15,000 ఎంత సేవ్ చేసినామో ఎప్పటికప్పుడు మనము గోల్డ్ బిట్స్ కానీ గోల్డ్ ఇన్వెస్ట్ చేసి తీసుకుంటాం. ఏం చేస్తాము అంటే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఒక 5 years కానీ 10 years కానీ చిన్నగా అంతా జమ చేసి అది 2 తులాలో 3 తులాలో ఎంతో అవుతుంది. అది మనము చెల్లెల పెళ్ళికి కానీ అక్క పెళ్ళికి కానీ మనం వాడుతుంటాం. ఇప్పుడు మీరు చిన్నగా కొంటున్నప్పుడు గోల్డ్ ఎంత రేట్ అనేది మీరు పట్టించుకోరు, కరెక్టా? సేమ్ అట్లాగే మ్యూచువల్ ఫండ్స్లో కూడా మీరు ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ఎవ్రీ మంత్ 5,000, 10,000 ఇన్వెస్ట్ చేస్తుంటే ఎన్ఏవి అనేది యూనిట్ రేట్ చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం 5 years కానీ 10 years కానీ మీరు ఎట్లా ఇన్వెస్ట్ చేస్తూ వెళ్తే ఎన్ఏవి పెరిగే కొద్దీ మీ రిటర్న్స్ కూడా పెరుగుతూ ఉంటాయి. స్టాక్ మార్కెట్లో అలా కాదు. ఒక్క చిన్న ఇన్ఫర్మేషన్ చాలండి మీ క్యాపిటల్లో 10%, 20% వెళ్ళిపోవడానికి. ఫర్ సపోజ్ మీరు 1 crore అదాని లాంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేశారు, 10% ఒక చిన్న న్యూస్ వస్తే చాలు మీ 10 lakhs ఇట్లా వితిన్ 1 day మీకు వెళ్ళిపోతుంది, 10 lakhs వెళ్ళిపోతుంది. మళ్ళీ మీరు అది రికవర్ చేయడానికి అది 2 years కావచ్చు, 5 years కావచ్చు, మనం చెప్పలేం. కానీ మ్యూచువల్ ఫండ్స్ అలా కాదు. మీ రిస్క్ అనేది ఎప్పుడు కానీ ఒక సేఫ్ సైడ్లో ఉంటుంది. ఫర్ సపోజ్ మీరు అదే డెట్ ఫండ్స్లో చూసుకుంటే అసలు స్టాక్ మార్కెట్కి రిలేటెడే ఉండదు. అది డెట్ ఫండ్స్ అనేది స్టాక్ మార్కెట్ రిలేటెడ్ కాదు. అది ఎప్పుడైనా బాండ్స్ కానీ ట్రెజరీ బిల్స్ కానీ ఇట్లాంటి సేఫ్ అసెట్స్లో ఎక్కడైతే స్టాక్ మార్కెట్కి రిలేటెడ్ లేని ఇన్స్ట్రుమెంట్స్లో అక్కడ ఇన్వెస్ట్ చేస్తారు. ఓకే, కానీ అక్కడ రేట్ ఆఫ్ రిటర్న్ తక్కువ, 9%, 8%, 10% అలా ఉంటుంది. కానీ అది బెటర్ ఇన్వెస్ట్మెంట్ కంపేర్ టు స్టాక్ మార్కెట్. ఎప్పుడైతే మనకి ఇన్ఫర్మేషన్ సరిగ్గా లేదో, ఎప్పుడైతే మనకి నాలెడ్జ్ సరిగ్గా లేదో, 8% వచ్చినా 10% వచ్చినా మనం ఇన్ఫ్లేషన్ని బీట్ చేస్తున్నాం. ఇన్ఫ్లేషన్ గురించి మనం ఇంకా డీటెయిల్గా చెప్తాను. కానీ ఇన్ఫ్లేషన్ని బీట్ చేయడం కూడా సరిపోతుంది, బెటర్ దాన్ లూజింగ్ క్యాపిటల్. కానీ మీరు చెప్పిన దాని తగ్గట్టు అయితే, సో ఎవరైతే ఏదైనా జాబ్ చేసుకుంటున్న వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేశారంటే ఎగ్జాక్ట్లీ దట్స్ అ సేఫ్ థింగ్. ఎగ్జాక్ట్లీ. లేకపోతే కంప్లీట్ గా నాలెడ్జ్ ఉండి ఎవరైతే స్టాక్ మార్కెట్ మీదే ఉంటున్నారో వాళ్ళు స్టాక్ మార్కెట్ బెటర్. ఎగ్జాక్ట్లీ మీరు కరెక్ట్గా చెప్పారు. నా నెక్స్ట్ పాయింట్ అదే. ఇప్పుడు ఎవరైతే 9 to 3:30 ఎవ్రీ డే 9:15 నుంచి 3:30 వరకు స్టాక్ మార్కెట్ మీద టైం స్పెండ్ చేయగలుగుతారో, వాళ్ళు నేర్చుకోగలుగుతారో, మీకు స్టాక్ మార్కెట్ అనేది ఇట్స్ ఈక్వలెంట్ టు ఏ డిగ్రీ అండి. నెక్స్ట్ 3 years మీరు ఒక స్టాక్ మార్కెట్ మీద మీరు ఇన్వెస్ట్ చేద్దాము, స్టాక్ మార్కెట్ నుంచి కంటిన్యూస్ తెలుసుకుందామంటే అట్లీస్ట్ 3 years మీకు బేసిక్స్ తెలుసుకోవడానికి టైం వెళ్ళిపోతుంది. సో బెటర్ అట్లా స్టాక్ మార్కెట్ అవాయిడ్ చేయకండి. ఎందుకంటే మనకి ఇన్ బిట్వీన్ డిస్కౌంట్స్లో మనకి స్టాక్స్ దొరుకుతుంటాయి. ఇప్పుడు మార్కెట్ కరెక్షన్ కానీ ఎప్పుడైనా కానీ ఏదైనా మూమెంటం, ఇప్పుడు కోవిడ్ లాంటి సిచ్యువేషన్ కానీ, లేకపోతే ఏదైనా ఇప్పుడు HDFC షేర్ ఉంది, అది లాస్ట్ 1.5 year నుంచి
సేమ్ పీరియడ్ ఆఫ్ అంటే ఎక్కువ రిటర్న్స్ లేదు, కానీ నెక్స్ట్ 1-2 ఇయర్స్లో ఇట్ విల్ ఇంప్రూవ్. పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. చాలా ఉంటాయి. ఎందుకు ఎప్పుడైతే మనకి మూమెంటం తక్కువ ఉంది అనుకుంటామో స్టాక్లో, పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ అక్కడ వాళ్ళు వాళ్ళ పొజిషన్స్ని బిల్డ్ చేసుకుంటుంటారు. సో నెక్స్ట్ 1-2 ఇయర్స్లో ఇట్లాంటి స్టాక్స్కి ఇంకా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు స్టాక్ మార్కెట్ గురించి మెల్లమెల్లగా తెలుసుకోండి, కానీ కంప్లీట్ అమౌంట్ దానిలో పెట్టకండి. మ్యూచువల్ ఫండ్స్లో డెఫినెట్గా చిన్న 500 రూపీస్ స్టార్ట్ చేయండి. సో ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మీకు స్టాక్ మార్కెట్ గురించి నాలెడ్జ్ వస్తుంది, ప్లస్ మ్యూచువల్ ఫండ్స్లో కూడా మీకు రిటర్న్స్ కూడా డీసెంట్గా ఉంటాయి. అండ్ ఇంకొక ప్రోవర్బ్ ఉందండి ఇంగ్లీష్లో, ఏంది అంటే ట్రేడర్స్, స్టాక్ మార్కెట్ ట్రేడర్స్ ఈట్ లైక్ యాంట్, ఈట్ లైక్ చికెన్. సపోజ్ అంటే ఒక కోడి ఎలా తింటుందో అలా తింటుంది అంటే ప్రాఫిట్స్ని, బట్ షీట్ లైక్ ఎలిఫెంట్. ఓకే ఓకే, మీకు అవుట్పుట్ మాత్రం ఎక్కువ ఉండే అవకాశాలు ఉంటాయి. కాదండి, వీళ్ళు ట్రేడర్స్ అనేది కొంచెం 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 ప్రాఫిట్ తింటారు, తీసుకుంటారు, కానీ ఒక్కసారి లాస్ వస్తే మొత్తానికి వెళ్ళిపోతుంది. ఓకే ఓకే ఓకే, అంత డేంజరస్ అనమాట స్టాక్ మార్కెట్ అనేది. ఎందుకు అంటే స్టాక్ మార్కెట్లో ఇన్ఫ్లుయెన్స్ చేసే పారామీటర్స్ చాలా ఉంటాయి. ఓకే, ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కానీ, ఒక చిన్న న్యూస్ కానీ, ఒక చిన్న స్కామ్ కానీ చాలు మీ క్యాపిటల్ మొత్తం తీసుకెళ్ళిపోవడం, మొత్తం మనం అయితే పెట్టిన డబ్బులు మొత్తం పోవడానికి స్టాక్స్లో ఎక్కువ ఆస్కారం ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. అండ్ వన్ మోర్ థింగ్, డైవర్సిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. స్టాక్స్లో కానీ మ్యూచువల్ ఫండ్స్లో కానీ. మీరు స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసినా కూడా ఒకటే స్టాక్లో కానీ ఒకటే సెక్టార్లో కానీ ఇన్వెస్ట్ చేయొద్దు. ఓన్లీ బ్యాంక్స్లోనే ఇన్వెస్ట్ చేస్తాను అనొద్దు, ఓన్లీ ఫార్మాసిటికల్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తున్నాను అనొద్దు, ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తున్నాను అనొద్దు. మ్యూచువల్ ఫండ్స్లో కూడా సేమ్ అలాగే. సేమ్ మనం ఒకటే సెట్ ఆఫ్ ఈక్విటీ ఫండ్స్ అంటాం, మనం హైలీ అగ్రెసివ్ ఫండ్స్ అంటాం, లార్జ్ క్యాప్ ఫండ్స్, ఈక్విటీ ఫండ్స్ కానీ, ఈ మన మిడ్ క్యాప్ ఫండ్స్, ఇట్లా అన్ని టైప్స్ ఆఫ్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయడానికి మనం ప్లాన్ చేసుకోవాలి. ఓకే, ఇంకా మీరు రిస్క్ తక్కువ ఉండాలి, రిటర్న్స్ బెటర్ ఉండాలి అంటే బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్స్ అని ఉంటాయి ఇక్కడ మన మ్యూచువల్ ఫండ్స్లో. ఓకే, వాళ్ళు ఏం చేస్తారు అంటే కొంచెం 50-60% లార్జ్ క్యాప్ కంపెనీస్, స్మాల్ క్యాప్ కంపెనీస్, మిడ్ క్యాప్ కంపెనీస్, కొన్ని మెటల్స్ కూడా ఇంక్లూడ్ అవుతాయి, లైక్ గోల్డ్ అండ్ సిల్వర్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి కొన్ని మ్యూచువల్ ఫండ్స్లో. సో అక్కడ మీ రిస్క్ అనేది కంప్లీట్గా డైవర్సిఫై అయిపోతుంటుంది. ఓకే, ఎప్పుడైనా మార్కెట్ డౌన్ఫాల్ అయినా కూడా వేరే పారామీటర్స్ ఉంటాయి కదా, డెట్ ఫండ్స్ కానీ, ఈ గోల్డ్స్ కానీ, వీటి రిటర్న్స్తోనే వాటిని కాంపెన్సేట్ అవుతుంది. ఓకే, కొన్ని బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్స్ ఉన్నాయి, అవి జనరల్ ఈక్విటీ ఫండ్స్ కంటే ఎక్కువ పర్ఫార్మెన్స్ చేసిన ఫండ్స్ కూడా ఉన్నాయి. ఓకే, సో ఇది అనేది ఒక కంప్లీట్ అవేర్నెస్ ఉండాలి మనకి, కంప్లీట్ నాలెడ్జ్ ఉంటే మనం ఈజీగా 15% కానీ 12% కానీ సిఏజిఆర్ ఈజీగా తీసుకోవచ్చు మన ఇన్వెస్ట్మెంట్స్ మీద. ఓకే. సో మొత్తానికైతే సో స్టాక్స్ అనేది ఎక్కువగా హై రిస్క్తో ఉంటుంది, మ్యూచువల్ ఫండ్స్ అయితే ఒక సేఫ్ గేమ్తో మన మనీని అయితే కాపాడుకుంటూ వెళ్ళిపోవచ్చు అని కూడా. ఎగ్జాక్ట్లీ, యా, చాలా చక్కగా వివరించారు. నాకైతే బోల్డ్ అనే డౌట్స్ ఉన్నాయి మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్, చాలా చక్కగా క్లారిటీ ఇచ్చారు. సో థ్యాంక్ యూ విజయ్ గారు. థ్యాంక్ యూ అండి. యా, సో గైస్, ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్నారో మ్యూచువల్ ఫండ్స్లో ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో వాళ్ళు ఒక సేఫ్ గేమ్తో హ్యాపీగా బయటపడిపోతారు. మనం వచ్చిన అమౌంట్తో పాటు ఇంట్రెస్ట్ అమౌంట్ కానీ ఏదన్నా ఉందంటే వాటితో మనం హ్యాపీగా ఉండొచ్చు. అదే స్టాక్స్ అనుకో ఫుల్ నాలెడ్జ్ ఉంటేనే దానిలో దిగాలని చెప్పేసి మరి ఇక్కడ ఎక్స్పర్ట్ విజయ్ కర్ణం గారు చెప్పారు.